హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హెన్నా గురించి వీడియో చేసినప్పుడు ఆయిల్ కూడా చేస్తాను అని చెప్పాను కదండి. అందుకని చెప్పి ఆయిల్ రెడీ చేశానన్నమాట. ఈరోజు సండే కదా, మిగతా రోజుల్లో కుదరట్లేదు. అందుకే పొద్దున్నే పని పెట్టేసుకున్నాను మరి. వాటి కోసం పొద్దున్నే మందారాకులు తీసుకొచ్చాననమాట. మందారాకులు నేను ఉజ్జాయింపుగా వేసేస్తానండి. అయితే మీకు లెక్క చెప్పాలేమో అన్నట్టుగా నేను లెక్క పెడుతున్నాననమాట. మొత్తం 17 ఉన్నాయి. ఇది నూనేమో ఈ మజా బాటిల్‌లో వేసుకుంటాను. కాసింది అందులో ఏసుకుంటాను. అందుకే ఇంక దాంతోనే కొలిసేసాననమాట. 600 ఎంఎల్ ఉంది. ఇది నేను ఇంటి దగ్గర కొనుక్కున్న నూనండి. గానుగులోది కాదు. ఇంటి దగ్గర ఆడిచ్చి ఉంటది కదా! ఈళ్ళ దగ్గర కొనుక్కున్నాననమాట. అయితే ఒక 600 ఎంఎల్ ఉంది కదా! అందులో ఇవన్నీ ముక్కలు చేసేసి వేసేసాను. మందార ఆకులంతా ముక్కలు చేసి వేసాను. పచ్చియే వేయండి, ఎండియి కాదు. ఎందుకంటే మందార ఆకులు పచ్చియి వేస్తేనే దాని ఉపయోగం బాగా కనబడుతుంది. అంటే ఎండియి ఏసి నేను ఇంతకుముందు ట్రై చేశాననుకోండి, గ్రోతింగ్ లేదన్నమాట. అందుకని నేను చెప్తున్నాను ఇలాగ చెయ్యమని. మందార పువ్వులు మాత్రం నేను ఎండబెట్టి పొడి చేసుకున్నానండి అవి నా దగ్గర. ఎందుకంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకట్లేదు. అది నేను పొడి చేసుకున్నాను ఇంతకుముందు. అది 2 స్పూన్లు వేసాను. వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరగబెట్టాను. ఇక్కడ మీకో విషయం చెప్తున్నానండి. ఈ 2 మాత్రమే నేను వేశాను. ఇంకేమీ వేయలేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఉసిరి, కలబంద ఇవన్నీ వేశానండి. మరి అంతా న్యాచురలే అనుకుని వేశాను. ఏమైందో తెలియదు కానీ జుట్టు బాగా ఊడిపోయేది. అందుకే ఇంకెందుకొచ్చిందిలే, నేనెప్పుడూ చేసే ప్రాసెస్‌లోనే చేసుకుందామని మళ్ళీ ఇలాగే చేసుకుంటున్నాను. ఇలా బాగా పొగలొచ్చేసింది కదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ అంతా చల్లారబెట్టేసుకోవాలండి. చల్లారబెట్టేసుకున్న తర్వాత ఒక బాటిల్, అదే నేను ఒక బాటిల్ అయితే కొలుచుకున్నాను కదా! అందులోకి వడకట్టేసుకున్నాననమాట. ఏదైనా సరే 2, 3 రోజుల్లో జుట్టు పెరిగిపోద్ది అన్న వాళ్ళ మాటలు నమ్ముతారు గానండి, ఇలా నిజాయితీగా ఇంట్లో చేసుకుని వాళ్ళు ట్రై చేసింది చెప్తే మాత్రం చాలా వరకు నమ్మరండి. నేను హెన్నా వీడియోలో చూశాను కదా! అదసలు సూపర్ వీడియో అసలు. అలాంటిది దానికి ఎలాంటి గ్రోతింగు లేదు. అందుకని నాకు ఇదైనా పెట్టానే కానీ నచ్చిన వాళ్ళు చేస్తారు, లేదంటే లేదు అన్నట్టుగా నేను పెట్టాననమాట. కానీ చాలా యూజ్‌ఫుల్ టిప్ అసలు ఇది తెలుసా అండి? నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను మళ్ళీ మీకు ఇంత వివరంగా ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే ఎంత ఇబ్బంది పడున్నానో చూడండి. మిగిలిన పొడంతా నేను మళ్ళీ ఎండలో కాసేపు పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ గాజు సీసాలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది నేను మీకు హెయిర్ కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా గ్రోతింగ్ కనిపిస్తుంది. జుట్టు ఊడడం ఆగిపోతుంది. ఆగిపోయి జుట్టు పెరుగుతుంది. మరి మీ జుట్టు ఎందుకు అంత చిన్నగా ఉందని మీరు అనుకుంటారేమో. నాది కర్లీ హెయిర్ అండి. ఎప్పుడు అంతగా పెరగదు. కానీ నాది ఇంతకుముందు జుట్టు ఊడిపోయింది కదా! అందువల్ల సన్నగా అయిపోయి చిరాకొచ్చేసి కట్ చేసేసాను. తర్వాత నాది జుట్టు లావయింది, కొంచెం పెరిగింది కూడా. బాగా పెరిగే వరకు అంటే నాది పూర్తిగా ఎప్పుడూ పెరగదండి. నా జుట్టే అంత. అయినా కూడా జుట్టు ఉండడం కావాలండి. ఊడిపోతే చాలా బాధగా, కష్టంగా ఉంటది. మీకు దువ్వి కూడా చూపిస్తున్నాను. నేను కనీసం చిక్కు కూడా తీయలేదండి. మీకు చూపించినప్పుడే నేను చిక్కు కూడా తీసుకుంటున్నాను. దువ్వి కూడా చూపిస్తున్నాను. మీరు చూడండి, అస్సలు ఒక్క వెంట్రుక గూడా ఉండదు అన్నట్టుగా ఉంటది. సరేనండి, మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. చూసారు కదా దువ్వెన ఎంత నీట్‌గా ఉందో.